రైట్ డీటెయిల్స్ చూస్తే ఒకవైపు స్థానిక సంస్థల ఎన్నికల తొలి దశ నోటిఫికేషన్ విడుదల చేయగా మరోవైపు ఎన్నికలు జరుగుతాయా లేదా అన్న ఉత్కంఠ కొనసాగుతోంది. బీసీ రిజర్వేషన్ల పెంపుపై హైకోర్టులో విచారణ ఇంకా ముగియలేదు. సో నిన్న దాదాపు 5 గంటల పాటు సుదీర్ఘంగా విచారణ జరిపిన హైకోర్టు ద్విసభ్య ధర్మాసనం ఇవాళ మధ్యాహ్నం 2 గంటల 15 నిమిషాలకు విచారణను వాయిదా వేసింది. బీసీలకు 42% రిజర్వేషన్లను వ్యతిరేకిస్తూ వేసిన పిటిషన్పై నిన్న వాదనలు కొనసాగాయి. అండ్ రిజర్వేషన్ల పెంపు బిల్లులు రాష్ట్రపతి గవర్నర్ దగ్గర పెండింగ్ లో ఉండగా అమలు కోసం రాష్ట్ర ప్రభుత్వం జీవో ఎలా ఇస్తుందని పిటిషనర్లు ప్రశ్నించారు. రిజర్వేషన్లు 50% మించకూడదని సుప్రీంకోర్టు తీర్పిచ్చిన విషయాన్ని పిటిషనర్ ప్రస్తావించారు. చీఫ్ జస్టిస్ ఆపరేష్ కుమార్ సింగ్, జస్టిస్ జిఎం మొహిద్దీన్ తో కూడిన డివిజన్ బెంచ్ ప్రభుత్వాన్ని పలు అంశాలపై ప్రశ్నించింది. మోర్ అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ భాస్కర్ అందిస్తారు ఫోన్ ఇన్ లో. రైట్ భాస్కర్, చెప్పండి వాట్స్ అప్డేట్స్. బీసీ రిజర్వేషన్ కు సంబంధించి హైకోర్టులో ఇవాళ వాదనలు ఇంకా కొనసాగే అవకాశం కనిపిస్తోంది. నిన్న పిటిషనర్ తరఫున మాధవరెడ్డి, పిటిషనర్ తరఫున వివేక్ రెడ్డి, అదేవిధంగా మయూర్ రెడ్డి ఇద్దరు కూడా వాదనలు వినిపించాయి. ఈ సందర్భంగా పలు రకాలైనటువంటి సుప్రీంకోర్టు జడ్జిమెంట్లను కూడా ఉదహరిస్తూ బీసీలకు సంబంధించినటువంటి అంశంలో రిజర్వేషన్లు ఏమైనప్పటికీ ఏ కమ్యూనిటీకి అయినప్పటికీ ఏ వర్గానికి అయినప్పటికీ 50% మించకూడదు అనేటువంటిది సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి గైడ్ లైన్స్ ఉంది అంటూ వాళ్ళు వాదనలు వినిపించారు. దీనికి సంబంధించి జియో నంబర్ 9 తో పాటు సెక్షన్ జారీ చేసినటువంటి షెడ్యూల్కు సంబంధించినటువంటి ఏదైతే దాన్ని సవాల్ చేస్తూ వాదనలు వినిపించారు. జారీ చేసిన షెడ్యూల్లో జియో నంబర్ 9 ద్వారా పంచాయతీరాజ్ చట్టంలో సవరణలు చేస్తున్నట్టు పేర్కొన్నటువంటి నేపథ్యంలో జియో ద్వారా చట్టంలోనూ సవరణలు చేయడం కుదరదనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు. ఇదంతా కూడా ఇప్పుడు ఒక కన్ఫ్యూజన్ లాగా ఉంది. రాష్ట్రంలో ప్రజలకు ఈ జియోలు, ఈ ఆర్డినెన్స్లు, అదేవిధంగా వచ్చేటువంటి నోటిఫికేషన్ విషయంలో కన్ఫ్యూజన్ వాతావరణం కనిపిస్తా ఉంది. కానీ హైకోర్టులో జరుగుతున్నటువంటి వాదనల నేపథ్యంలో బీసీలకు 42% మేము ఇస్తామని చెప్పినటువంటి కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఉందో అది కామారెడ్డి సభలో బీసీ డిక్లరేషన్ కు సంబంధించినటువంటి సభలో కాంగ్రెస్ పార్టీ చెప్పినటువంటి నేపథ్యంలో ఈ సందర్భంగా 2 సభల్లో, ఇటు శాసనసభలో, శాసన మండలిలో కూడా 2 సభల్లో పూర్తిగా మద్దతు తెలుపుతూ ఏకాభిప్రాయంతో గవర్నర్ దగ్గరికి వెళ్లి పెండింగ్ లో ఉంది. గవర్నర్ ఆమోదం తిరిగి వస్తే అది బిల్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో కొన్ని సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళందరూ కలిసి బీసీ రిజర్వేషన్ బిల్లును ఆపివేయాలంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో వాదనలు కొనసాగుతున్నాయి. నిన్న పిటిషనర్ తరఫున వాదనలు పూర్తయ్యాయి. ఇవాళ ప్రభుత్వం తరఫున వాదనలు కూడా పూర్తయ్యాయి. ఇవాళ ఇంక్లూడ్ అయినటువంటి బీసీ సంఘాలకు సంబంధించినటువంటి వాదనలు విన్న తర్వాత మరి హైకోర్టు ఏ రకమైనటువంటి జడ్జిమెంట్ ఇస్తుందో చూడాల్సిన అవసరం కనిపిస్తోంది. వాదనలు 2 గంటల 15 నిమిషాలకు మొదలవుతాయి. ఇవాళ సాయంత్రం 4:30 లోపు హైకోర్టులో ఒక కీలక జడ్జిమెంట్ అయితే వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఆల్రైట్ భాస్కర్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.